అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగం పట్టనున్నాయి. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పెందుర్తి నియోజకవర్గం వేపగుంట ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో వేపగుంటలో నిర్మిస్తున్న కళ్యాణ మండప నిర్మాణ స్థితిని మంత్రి దగ్గరగా పరిశీలించి అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా ఈ నిర్మాణం జాప్యం అవుతుండడం బాధాకరమని, ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సుమారు 20,000 చదరపు అడుగుల స్థలంలో ఈ కళ్యాణ మండపం ప్రజల కోసం నిర్మించబడుతుందని పేర్కొన్న మంత్రి ఇది అభినందనీయమని అన్నారు. అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. స్థానికంగా నెలకొన్న రోడ్లు సమస్యల పరిష్కారానికి కూడా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులతో మాట్లాడతారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.